ఫస్ట్ స్ట్రైట్ లైన్ అండి. స్ట్రైట్ లైన్ అనేది పర్ఫెక్ట్గా రావాలి. మన స్ట్రైట్ లైన్ నేను చూసారా ఎట్లా గీస్తున్నాను. ఇదే స్ట్రైట్ లైన్ రివర్స్లో మన తర్వాత నిలువు గీతలు, తర్వాత కింద నుంచి పైకి, పైనుంచి కిందకైతే గీస్తున్నాం. అదే మనం కింద నుంచి పైకి గీయడం కొంచెం కష్టం. అదే మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఈజీ అయిపోతుంది. సో కింద నుంచి పైకి కూడా గీతలు అయితే గీయాలి. నేను మళ్ళీ ఒకసారి మీకోసం అదే స్ట్రైట్ లైన్ని రివర్స్ అండ్ స్ట్రైట్గా అయితే గీసి చూపించాను. నెక్స్ట్ రౌండ్స్ అండి. రౌండ్స్ మెయిన్ పర్ఫెక్ట్గా రావాలి. దానికి సింపుల్ వే కూడా ఉంది. దానికోసం నెక్స్ట్ వీడియోలో ఆ సింపుల్ వే కూడా మీకు చూపిస్తాను. వీడియోలో ఆల్మోస్ట్ నేను రౌండ్స్ అండ్ సింపుల్గా ఎట్లా చేయాలో చూపించాను. చాలా లైట్గా అనేది రౌండ్ గీస్తూ ఉంటే మనకి లైట్గా ఆ రౌండ్ అనేది లైట్గా వస్తుంది. చూసారు కదా, ఇదే విధంగా రౌండ్స్ అనేవి మనం పర్ఫెక్ట్గా గీసుకోగలగాలి. మన ఫేస్కి కానీ దేనికి పోర్ట్రేట్స్ కానీ ఈ రౌండ్స్ అనేవి పర్ఫెక్ట్గా గీసుకుంటే ఈజీగా వస్తాయి. చూసారా, నేను డాట్స్ పెట్టి మీకు ఈజీ వేలో ఫస్ట్ అందరికీ స్ట్రైట్గా అంటే కరెక్ట్గా రాదు కాబట్టి సో నేను డాట్స్ పెట్టి లైన్స్ అయితే గీసాను. చూసారు కదండి, మనం ఫస్ట్ ఇట్లా ప్రాక్టీస్ చేసి తర్వాత డాట్స్ లేకుండా కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఈజీగా అయితే మీరు బేసిక్స్ అనేవి నేర్చుకోగలుగుతారు. ఎప్పుడు కూడా ఎక్కువ ప్రాక్టీస్ అయితే చేస్తూ ఉండాలి. బేసిక్స్ లైన్స్ ఇవి ఏం యూజ్ అవుతాయి అనుకుంటారు. వీటిని బట్టి తర్వాత డ్రాయింగ్స్ అయితే ఉంటాయి. చూసారు కదా, నేను ఈ రౌండ్ అనేది కూడా ఇట్లా డాట్స్ పెట్టేసి రౌండ్ అనేది గీసాను. ఆ తర్వాత ఆ పర్ఫెక్ట్ రౌండ్ అనేది మన చేతిలో లైట్గా తీసుకుంటే పర్ఫెక్ట్ రౌండ్ అనేది వస్తుంది. నెక్స్ట్ వంపులు అండి. సి, దీని సి కర్వ్లా ఉంటుంది. సి ఉల్టా సి, ఇది సి. తర్వాత పైన కింద కూడా ఇట్లా ఈ సి అనేది యూజ్ అవుతాయి. మన ఐబ్రోస్ కానీ ఐలెస్ కానీ యూజ్ చేసేటప్పుడు ఈ బేసిక్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి. అందుకే ఫస్ట్ నుంచి కూడా బేసిక్స్ నుంచే స్టార్ట్ చేయాలని అంటారు. సో బేసిక్స్ వచ్చినాయి అంటే చాలా మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఈజీగా మనం డ్రాయింగ్ అనేది ఈజీగా నేర్చుకుంటాం. మనకు తెలిసిన షేప్సే నేను చూపించాను అనమాట. చూస్తారు కదండి, ఈ కర్వ్స్లో మన హెయిర్కి సి కర్వ్లు సి అనేది ఎస్ని ఇది హెయిర్కి మనం హెయిర్ డ్రా చేసినప్పుడు కానీ ఎప్పుడన్నా ఇవి యూజ్ అవుతాయి అన్నమాట. మనం ఇవి నెక్స్ట్ అని చూసారు కదా, ఇది హెయిర్కి ఇట్లా కింద నుంచి పైకి ఎస్ మామూలు ఎస్ రాస్తాం కదా, దాన్ని ఉల్టా కింద నుంచి పైకి అనేది రాస్తూ ఉంటాను. మీకు ఈజీగా అర్థమయ్యే సింపుల్గా చూడండి. ఫేస్ అనేది డ్రా చేస్తున్నాను, అక్కడ హెయిర్ అనేది ఇచ్చేసాను కదండి. దీంట్లో వీడియో నెక్స్ట్ వీడియోలో కూడా బేసిక్స్ చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.